హాయ్ అండి. మన తెలంగాణలో జాబ్స్ కోసం ఎంతమంది ఉన్నారంటే, అసలు మనం ఇంట్లో కూర్చుంటే మనకు తెలీదు. మనమే కావచ్చు జాబ్ లేకుండా నార్మల్‌గా ఇట్లా చదువుకొని కూడా ఖాళీగా ఉండేవాళ్ళం. ఇట్లా బయట పని చేసుకుంటూ ఇంట్లో చేసుకునేవాళ్ళమని. కానీ ఒక్కసారి బయటకెళ్తే తెలుస్తది ఎంతమంది, కొంత వేల మంది చాలా ఇంకా ఇక్కడనే కొన్ని వేల మంది ఉన్నారంటే ఇంకా ఇంకెంతమంది ఉన్నారో ఆగమా. ఇక్కడికైతే చాలామంది వచ్చిర్రు. అయితే నేనొచ్చేసైతే ఒక 2 కంపెనీస్ అయితే తీసుకున్న చాయిస్. బట్ దాంట్లో దేనికి ఫిక్స్ అవుతానో, దేనికి మరి సెలెక్ట్ అవుతానో తెలీదు. బట్ నేనైతే ట్రై చేశాను. ఇగ నాకు హోప్ ఉంది. బట్ కాకపోతే ఖచ్చితంగా కన్ఫర్మ్ అని కాదు. ఓకే. మేబీ ఛాన్స్ ఉండొచ్చు అనేసి వెళ్ళాను. ఓకే. బట్ నేను చూసుకున్న దాంట్లో, నేను చూజ్ చేసుకున్న దాంట్లోనైతే నాకైతే ఓకే అనిపిచ్చింది. బట్ కాకపోతే ఆహ్, కొంచెం ఇగ అడ్జస్ట్ ఫ్యామిలీ అది ఇది అనంటే కొంచెం ఇబ్బంది ఉంటది. బట్ ఏదైనా మనం ఒక దగ్గర వర్క్ చేయాలి, బయటకెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా అన్నిటికి అడ్జస్ట్ అయ్యే బయటికెళ్ళాలా. బట్ నాకైతే ఓకే అనిపించింది. కాకపోతే ఏందంటే చూద్దాం ఆలోచించుకుందాం అనేసైతే ఆహ్, 2 అయితే తీసుకున్నాను. అక్కడి నుంచయితే మళ్ళీ కొద్దిసేపు ఉన్నాం. బట్ మాకక్కడ మంచిదండి ఒకటైతే తినడానికి సమోసాలు, కూల్ డ్రింక్స్, వాటరు ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. అక్కడ టెన్షన్ లేదు. నాకక్కడికెళ్ళిన తర్వాత నేను ఇక్కడ నుంచి సింగిల్‌గా వెళ్ళాను. బట్ అక్కడికెళ్ళిన తర్వాత ఇది ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యారు. ఇంకా వాళ్ళతో పాటు కూర్చొని ఇలా డిస్కషన్ చేసుకుంటున్నాము. ఇక్కడ మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఏది ఎలా ఉంది అని చెప్పేసి తను మా ఫ్రెండ్ ఇట్లా అడుగుతుంది. ఇక ఎవరికి నచ్చింది వాళ్ళు చూజ్ చేసుకున్నాం. చూడండి మీరు కూడా ఎంతమంది ఉన్నారంటే చాలా ఉన్నారు. బయట ప్రపంచం ఏది మామూలుగా కాదు. కానీ అందులో అది